ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేయువాడవు. అన్యజనులు ఏల అల్లరి వేసిరి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీవు హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించితివో వాటినన్నిటినీ చేటికే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధాత్మ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంది పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారే ఉండిరి. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో బహుగా దీవించును గాక. మనము దేవుడితో మాట్లాడాలి అనుకున్నప్పుడు మన హృదయం అనేది పరిశుద్ధముగాను నీతివంతముగాను ఉన్నట్లయితే దేవుడు మన మొర వినడానికి తన చెవి యొగ్గి ఆయన మన ప్రార్థన విని పరిశుద్ధాత్మ ద్వారా మనకి దర్శనములు కలలు ఇచ్చి వాటిని మన నిజ జీవితంలో నెరవేర్చడానికి ఎంతగానో సహాయపడుతుంది. మన హృదయం మన ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించి మోకాళ్ళ ప్రార్థన మీరు చేయగలిగితే మీ ప్రతి సమస్య ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తీరిపోతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించబడును గాక. ఆమేన్.